అందరికీ నమస్కారం అండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. శివునిని పూజించుటకు మహాశివరాత్రి కంటే మించిన పర్వదినము మరొకటి లేదు. శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున శివాలయములో అర్చనలు, బిల్వార్చనలు, రుద్రాభిషేకములు, విశేష పూజలు చేసినచో ఆ పరమేశ్వరునికి ప్రియులై కైలాసవాసము నొందగలరు. ఈ శివరాత్రి వ్రతమును ప్రతివారు స్త్రీ పురుష భేదం లేకుండా, జాతీమత కుల వివక్షతలు లేకుండా సర్వులు ఆచరింపవచ్చును. మహాశివరాత్రి నాడు జాగరణ చేసి శివుని సంకీర్తనలు, భజనలు, శివ పురాణ శ్రవణములు చేసినచో కలుగు పుణ్యము ఇంత అంతని చెప్పుటకు వీలు లేదు. విశేష పుణ్య ఫలప్రాప్తి సిద్ధించును. దీనికి నిదర్శనమే బోయవాని కథ. పూర్వము శబరీనది తీరమందు కులీనుడనే బోయవాడు కలడు. అతడు తన భార్యాబిడ్డలతో నివసించుచుండేడివాడు. అతడు రోజూ అడవికి పోయి పశుపక్షాదులను, మృగాలను వేటాడి చంపి వాటి మాంసంతో తన భార్యాబిడ్డలను పోషించుకునేవాడు. అతనికి నిత్యము జీవితమొక గండు సమస్యగా ఉండేది. దినదిన గండము నూరేళ్ల ఆయుష్షు అన్నట్లు అడవిలో వేటాడిన ఆహారాన్ని ఇంటికి తీసుకొని వచ్చి వండించుకొని తినేవాడు. అయితే అమాయకులను దేవుడు ఆదుకున్నట్లు అతడు వేటలో కడు నేర్పరి. అతనికి నిత్యము వేట తప్ప మరొక ఆలోచన ఉండేది కాదు. క్రూర మృగాలను సైతము అతడు నేర్పుతో వేటాడి చంపి వీటి మాంసంతో జీవనం గడుపుకుంటూ ఉండేవాడు. అతడు కనిపిస్తే చాలు క్రూర సాధు జంతువులన్నీ పారిపోయేవి. అందుచే అడవిలో స్వేచ్ఛగా తన విల్లంబులతో సంచరించేవాడు. ఒకనాడు బోయవాడు యథాప్రకారము అడవికి వేటకై వెళ్ళగా ఒక్క జంతువు కూడా అతనికి కంటబడలేదు. సాయంత్రం కావస్తున్నది. రిక్త హస్తాలతో ఇంటికి వెళ్తే భార్యాబిడ్డలు ఎక్కడ పస్తులుండవలసి వస్తుందోనని ఎలాగైనా ఏదో ఒక జంతువును వేటాడి ఇంటికి తీసుకువెళ్లాలనే నిర్ణయించుకొని వెంటనే వేటను తీవ్రతరం చేశాడు. అయినా అతని కృషి ఫలించలేదు. ఆకలి దప్పులు అధికమవసాగాయి. భార్యాబిడ్డల ఆలోచన అతని మనస్సును కృంగదీస్తుంది. పట్టుదల ఎక్కువయ్యింది. ఎంతసేపైనా సరే వేటాడి ఏదో ఒక మృగమును చంపి ఇంటికి తీసుకొని పోవాలనే నిశ్చయంతో అక్కడే ఉన్న ఒక మారేడు చెట్టు నెక్కి జంతువుల కోసము నిరీక్షించసాగాడు. ఎంతసేపటికి ఫలితం దక్కలేదు. ప్రొద్దుకూకింది. అర్ధరాత్రయ్యింది. అయినా పట్టు వీడలేదు. తెల్లవారుజామున చలి, మంచు అధికమవసాగింది. కొమ్మలను దగ్గరకు లాక్కొని ఆకుల చాటున తన శరీరాన్ని కప్పుకున్నాడు. అలా కప్పుకొనుచుండగా ఆ చెట్టు ఆకులు రాలి చెట్టు క్రిందనున్న శివలింగంపై పడసాగాయి. ఆనాడు మహాశివరాత్రి. ఆ రోజంతా ఏమీ తినక రాత్రంతా నిద్రించక ఉన్నాడేమో. మారేడు పత్రములు శివలింగంపై పడడంతో మారేడు దళములతో శివలింగార్చన చేసిన ఫలితము ఏమీ తినక మేల్కొని ఉండడంతో మహాశివరాత్రి ఉపవాసము, జాగరణ ఫలితాలు అతనికి తెలియకుండానే దక్కాయి. మహాశివరాత్రి ఫలితము బోయవానికి పూర్తిగా దక్కింది. బిల్వపత్రములు పూజ శివునికి శ్రేష్టమైనది. ఆ ఫలితమును కూడా దక్కించుకున్నాడు. ప్రతి జీవికి వృద్ధాప్య మరణాలు, జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. జీవుడు పూర్వజన్మములో తాను చేసుకున్న పుణ్య పాపములను అనుసరించి తదుపరి జీవితము ఉంటుంది. దీనికి భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. భగవంతునికి చిన్న అని కాని, పెద్ద అని కాని, ధనికులని కాని, బీదలని కాని ఏ విధమైన తారతమ్యములు లేవు.
జీవుల కర్మానుసారము అనుభవించవలసిందే. అట్లే ఆ బోయవానికి కూడా తాను చేసుకున్న పూర్వజన్మ సుకృతం వలన మహాశివరాత్రి ఉపవాస జాగరణ ఫలితాలు దక్కాయి. అప్పటి వరకు అతడు చేసిన పాపములన్నీ హరించుకపోయాయి. తిండి తినలేదు. తిండి తినక రాత్రంతా మేలుకొని ఉన్నాడు. ఇదంతా అతడు తన స్వార్థ చింతనతో చేసినదే గాని భగవంతునిపై భక్తియుండి కాదు. వేటాడుటకు జంతువులు దొరకక తిండి తినలేదు. చిత్తశుద్ధితో మారేడు దళములతో శివలింగాన్ని పూజించలేదు. కాని అతడు కూర్చున్న చెట్టు యాదృచ్ఛికము. ఆ చెట్టు క్రిందనే ఉన్న శివలింగంపై మారేడు దళములు పడటం యాదృచ్ఛికము. చిత్తశుద్ధితో శివుణ్ణి పూజించలేదు. అంతా యాదృచ్ఛికమే. అట్టి కఠినాత్ముడు, క్రూరుడు, మహాపాపి అయిన బోయవాడు కైలాసప్రాప్తి ఎట్లు పొందును? అంత మాత్రానికే అతనికి పుణ్యఫలం ఎట్లబ్బును? ఈ ధర్మ సందేహమును తీర్చుకొనటానికే మీ వద్దకు వచ్చాను అన్నాడు యమధర్మరాజు. అంతటా చిద్విలాసమూర్తియగు సాంబశివుడు చిరునవ్వు నవ్వి, ఓ యమధర్మరాజా, ఇదొక ధర్మసూక్ష్మము. అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అంటుకొని బాధించక మానదు గదా. అట్లే పాపపుణ్యములు తెలియక చేసినా తెలిసి చేసినా అంటక మానవు. కావున నాకత్యంత ప్రీతికరమైన శివరాత్రి నాడు ఆ బోయవాని కారణం వల్లనే గదా బిల్వపత్రములతో అర్చన జరిగినది. బోయవాని చిత్తం ఎట్లున్నను ఉపవాసము జాగరణ చేయుట జరిగినది. మహాశివరాత్రి నాడు ఎవరెట్లు శివలింగార్చన చేసినా పుణ్యము దక్కాలనే నియమము వలన ఆ బోయవాడు కూడా సర్వ పాప విముక్తుడై కైలాసప్రాప్తికి అర్హుడయ్యాడు. కావున బోయవానికి మహాశివరాత్రి ఫలము దక్కినది. అందుకే అతడు శివ సాయుధ్యాన్ని పొందగలుగుతున్నాడని వివరించాడు పరమేశ్వరుడు. యముడు ధర్మసూక్ష్మతను గ్రహించాడు. బోయవాడు శివసాయుధ్యమును పొందుట న్యాయమని భావించి పరమేశ్వరుని వద్ద సెలవు తీసుకొని తన నిజ నివాసానికి వెళ్ళిపోయాడు యముడు. అందరికీ ధన్యవాదములు. ఈ వీడియోలో చెప్పబోయే కథ వింటే జ్ఞానము కలుగుతుంది, సకల శుభాలు కలుగుతాయి, దారిద్రము పోతుంది, కోరికలు నెరవేరుతాయి. ఇది ఒక పిచ్చుక కథ. దీనిని శివపురాణం ఆధారముగా చెప్పబడినది. కథను తెలుసుకునే ముందు మన ఛానల్లో వ్రతాలు, నోములు, నీతి కథలు, తాళపత్రనిధి సత్యాలు, మంచి మాటలు చాలా ఉన్నాయండి. ఒకసారి చూడండి. ఇప్పుడు చెప్పబోయే కథ చాలా పవిత్రమైనది. ఆ బోలాశంకరుడు ఈ విధముగా అంటున్నాడు. ఈ కథను ఎవరైతే వింటారో వారి సమస్త పాపాలు తొలగిపోతాయి. ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో వారి కష్టాలు తొలగుతాయి. వారిపై ఆ పరమేశ్వరుని కృపా కటాక్షము చాలా ఉంటుంది. ఈ వీడియోలో మనము పిచ్చుక చేసిన శివరాత్రి కథను తెలుసుకుందాము. ఈ కథను సోమవారం రోజున కానీ, శివరాత్రి రోజున కానీ, మాస శివరాత్రి నాడు కానీ, సోమవారాల వ్రతము చేసేవారు కానీ ఈ కథను వినినచో వారికి ఆ మహాదేవుని ప్రసాదము దొరికినట్లే. మనస్సును మంచి మార్గంలో నడవడానికి మార్గమును చూపిస్తుంది ఈ కథ. కొద్ది కాలం క్రితము ఒక ఊరిలో ఒక సేటు భార్య ఉండేవారు. వారు చాలా ధనవంతులు. వారికి దేనికి కొదవలేదు. కానీ వారి జీవితంలో దాన ధర్మాలు కానీ, దైవకార్యాలు కానీ, ఏ విధమైన పుణ్యకార్యాలు కానీ చేయడం లేదు. వారి జీవితంలో కనీసము ఎవరికీ భిక్షము కూడా
వేయలేదు. ఆ దంపతులకు ఇంట్లో తినేవారు లేరు, అంటే సంతానమూ లేదు. ఆ సేటు ఇంటి దగ్గర ఒక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు మీద ఒక అందమైన పక్షి గూడు కట్టుకొని నివసిస్తుంది. దానికి కూడా 2-3 చిన్న పిల్లలు ఉన్నాయి. ఆ పక్షి ఊరిలోనికి రోజు ఆహారం కోసం వెళ్తూ ఉండేది. ఆహారం తీసుకొని వచ్చి తన పిల్లలకు తినిపిస్తూ ఉండేది. ఆ పక్షి రోజు ఆహారం కోసము ఊరిలో తిరుగుతూ సేటు ఇంటికి కూడా వెళ్ళేది. కానీ ఒక్కరోజు కూడా ఆ ఇంటి దగ్గర ఆహారము లభించేది కాదు. అప్పుడు ఆ పక్షి ఇలా అనుకుంటుంది, ఈ ఊరిలో అందరికంటే పెద్ద ఇల్లు ఈ సేటుదే. మరియు సేటు చాలా ధనవంతుడు. కానీ సేటు ఎటువంటి దానాలు చేయడం లేదు. ఏ జీవులకు కూడా భిక్ష వేయడం లేదు, సహాయము చేయడం లేదు. కనీసము పక్షులకు కూడా ధాన్యం వేయడం లేదు. ఈ సేటు చాలా పిసినారి అని అనుకుంటుంది. ఒకరోజు ఆ పక్షి ఆ సేటు ఇంటికి వెళ్ళి ఒక గూటిలో కూర్చుంది. ఆ సమయంలో సేటు మరియు సేటు భార్య ఇలా మాట్లాడుకుంటున్నారు. సేటుతో భార్య ఇలా అంటుంది, మన దగ్గర చాలా డబ్బు ఉంది, అన్ని రకాలైన సంపదలు ఉన్నాయి. ఈ ఊరిలో అందరికంటే ఎక్కువ మనమే ధనవంతులము. మనకు ఏ కొదువా లేదు. ఇంత ధనం ఉండి మనము ఏం చేసుకుంటాము? మనకు పిల్లలు లేరు, వారసుడు లేడు. ఈ ధనము అంతా ఏం చేద్దాము? ఎవ్వరూ తినేవారు లేరు అని భర్తను అడుగుతుంది. అప్పుడు సేటు ఇలా అన్నాడు, మనము ఏం చేద్దాము? మన తలరాత ఇలా ఉంది. మనకు పిల్లలు లేరు. మనము జీవించి ఉన్నంత వరకు ఈ ధనాన్ని, ధాన్యాన్ని తింటాము. మన తర్వాత ఈ సంపదను ఎవ్వరు తినాలో వారి తలరాతలో ఉన్నవారు తింటారు. ఈ విధముగా వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలన్నీ గూటిలో కూర్చున్న పక్షి శ్రద్ధగా వింటుంది. విన్న తర్వాత ఆ పక్షి ఆహారమును తీసుకొని తన గూటికి వెళ్ళిపోతుంది. రోజు ఆ పక్షి సేటు ఇంటికి వెళ్ళి వారు మాట్లాడే మాటలు అన్నీ వింటూ ఉండేది. ఆ పక్షి యొక్క మనసు చాలా మంచిది, దయా స్వభావము గలది. సేటు భార్య రోజు ఆ పక్షి గూటిలో కూర్చోవడం చూసింది. ఆమెకు ఆ పక్షి చాలా బాగుంది అనిపించింది. సేటు భార్య భర్తకు తెలియకుండా ఆ పక్షికి రోజు ధాన్యం వేయడం మొదలుపెట్టినది. ఆ పక్షి ఆ ధాన్యం తిని పిల్లలకు తీసుకొని వెళ్ళేది. ఇలా కొన్ని రోజులు గడిచినది. అప్పుడు పక్షి ఇలా ఆలోచించడం మొదలుపెట్టినది, సేటు భార్య సేటుకు తెలియకుండా నాకు రోజు ధాన్యాన్ని వేస్తుంది. ఆమె చాలా మంచిది. నా వంతుగా నేను ఏం సహాయం చేయాలి? వారికి సంతానము లేదు. నేను ఏం చేస్తే వారికి పుత్రుడు కలుగుతాడు? ఒక స్త్రీకి పిల్లలు కలిగితే ఆ స్త్రీ పరిపూర్ణమవుతుంది అని బాధపడుతూ ప్రతిరోజు సేటు భార్యను జ్ఞాపకం చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉండేది. నేను వీరికి మేలు చేయాలి అని ఆలోచించగా ఆ పక్షికి ఒక ఆలోచన వచ్చింది. ఇలా అనుకుంటుంది, నేను ఆ పరమశివుని దగ్గరకు ఎందుకు వెళ్ళవద్దు? ఆ శివుని దగ్గరకు వెళ్ళి ఆ సేటు భార్య గురించి చెబుతాను, వారిని బ్రతిమాలుతాను, మొరపెట్టుకుంటాను అని తన గూటికి చేరుకుంటుంది. పక్షి చేరుకోగానే మగపక్షితో చెబుతుంది, నేను కొన్ని రోజులు కనబడను, బయటికి వెళ్తున్నాను. మీరు పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. వాటికి ఆహారము, నీరు ఇవ్వండి అని చెబుతుంది.
వెంటనే ఆకాశ మార్గములో చాలా వేగంగా వెళ్ళింది. రాత్రి అనక పగలు అనక ఆకాశములో ఎగురుతూనే ఉంది. చాలా కష్టపడి ఆకలి దప్పులు అని ఆలోచించకుండా కైలాసము చేరుకుంటుంది. కైలాసంలో ఉన్న ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి ఉన్న చోటికి వెళ్ళి అమ్మవారి కాళ్ళ మీద పడుతుంది. ఇది గమనించిన పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోకి తీసుకుంటుంది. ఆ పక్షి స్పృహ కోల్పోతుంది. ఆ పక్షిని అమ్మవారు స్పృహ వచ్చేలాగా చేసి ఆ పక్షిని ఈ విధముగా అడుగుతుంది, నీవు ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకు అలసిపోయావు అని అడుగుతున్నది. నీవు ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకు అలసిపోయి ఉన్నావు, ఎందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు పక్షి ఈ విధముగా చెబుతుంది, తల్లి పార్వతి, మాత, నేను చాలా బాధలో దుఃఖంలో ఉన్నాను. నేను చాలా దూరం నుండి వచ్చాను, అందుకే అలసిపోయాను. ఈ దుఃఖము నా గురించి కాదు, వేరే వారి గురించి అనగానే పార్వతీదేవి ఇలా అంటుంది, ఓయి పక్షి, నీవు చెప్పేది అర్థం కావడం లేదు, నాకు అర్థం అయ్యేలా చెప్పు అంటుంది. అప్పుడు పక్షి, తల్లి, నేను నివసించే దగ్గర ఒక సేటు భార్య నివసిస్తున్నారు. వారికి సంతానము లేదు. సేటు భార్య చాలా మంచిది, ఆమెకు ఒక పుత్రుణ్ణి ఇవ్వండి అని పక్షి బాధపడుతూ అడిగింది. ఆ మాటలు పార్వతీదేవితో చెప్పి పక్షి మళ్ళీ స్పృహ కోల్పోయింది. మళ్ళీ పార్వతీదేవి ఆ పక్షిని స్పృహలోకి తీసుకొని వచ్చి పార్వతీమాత ఆ పక్షిని స్పృహలోకి తీసుకొని వస్తుంది. పార్వతీమాత పక్షికి ఆహారం పెడుతుంది, నీటిని ఇస్తుంది. పక్షితో ఇలా అంటుంది, నీవు బాధపడకు, ఆ మహాదేవుడు ధాన్యంలో ఉన్నాడు. నీవు బాధపడకు, ఆ మహాదేవుడు ధ్యానములో ఉన్నాడు. కొంచెం సేపు తర్వాత ధ్యానములో నుండి లేస్తాడు. అప్పుడు నీవు ఆ మహాదేవునితో మాట్లాడుమని చెబుతుంది. మహాదేవుడు ధ్యానములో నుండి లేచాడు. పక్షిని చేతిలోనికి తీసుకొని పార్వతి ఆ శివుని దగ్గరకు వెళ్ళింది. ఆ శివుని దగ్గరకు వెళ్తుంది. ఆ పరమేశ్వరునితో పార్వతీదేవి ఇలా చెబుతుంది, ఒక ఊరిలో ఒక సేటు అతని భార్య నివసిస్తున్నారు. వారికి పుత్రులు లేరు. మరి వారి తలరాతలో పుత్రులు ఉన్నారా లేదా అని పార్వతీదేవి అడుగుతుంది. అప్పుడు మహాదేవుడు ధ్యానములోకి వెళ్ళి పార్వతీదేవితో ఈ విధముగా అంటున్నాడు, వారి తలరాతలో పుత్రులు లేరు అనగానే ఆ మహాదేవునితో పార్వతీదేవి ఇలా అంటుంది, వారి తలరాతలో పుత్రులు లేకున్నా సరే మీరు మాత్రము వారికి ఒక పుత్రుణ్ణి ఇవ్వాలి అంటుంది. అప్పుడు ఆ మహాదేవుడు, ఓ పార్వతి, నేను చెప్పాను కదా, వారి తలరాతలో పుత్రులు లేరు, లేనిది ఎలా ఇస్తాను అంటాడు ఆ పరమశివుడు. దానికి సమాధానముగా పార్వతీదేవి ఇలా అంటుంది, చూడు స్వామి, ఈ పక్షి చాలా దూరము నుండి ఆశగా వచ్చింది. దీనికి ఎలాగైనా సహాయం చేయాలి. చాలా కష్టపడి ఆకలి నీరు లేకుండా ఎగురుకుంటూ వచ్చింది. దీనిని కాలి చేతులతో నేను పంపలేను అంటుంది పార్వతి. ఆ మాటలు విని మహాదేవుడు, చూడు పార్వతి, నీ ప్రతి మాటను నెరవేరుస్తాను. నెరవేర్చే బాధ్యత నాది. నీవు అడుగుచున్నావు కాబట్టి ఆ సేటు భార్యకు ఒక పుత్రుణ్ణి ఇస్తాను. కానీ ఆ సేటు భార్య ఎప్పుడూ దాన ధర్మాలు చేయలేదు, ఎవరికీ సహాయము చేయలేదు, పుణ్యకార్యాలు చేయలేదు. కానీ పుత్రులు కలిగిన తర్వాత పురాణాలు చదవాలి, పుణ్యకార్యాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, గుడికి వెళ్ళాలి,
భిక్షము అడిగేవారికి భిక్ష వేయాలి, భగవంతుని నామస్మరణ చేయాలి అని చెప్పగా ఆ పక్షితో నామస్మరణ చేయాలి అని పరమేశ్వరుడు చెప్పి ఆ మాటను పక్షితో చెప్పు అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి పక్షికి చెప్పగానే ఆ పక్షి, మహాదేవ, నేను వారు అలా చేసేలాగా నా తరపున ప్రయత్నం చేస్తాను అని చెప్పింది. అప్పుడు ఆ షరతుకు పక్షి ఒప్పుకుంది. ఆ మహాదేవుడు తదాస్తు అని చెప్పి పక్షికి వరమిచ్చాడు. ఆ పక్షి ఆ మహాదేవునికి, పార్వతీదేవికి నమస్కరించింది. అక్కడి నుండి తిరిగి ఎగురుకుంటూ తన గూటికి చేరుకుంది. కొన్ని రోజుల తర్వాత వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుణ్ణి చూసి ఆ దంపతులు మురిసిపోతారు, చాలా సంతోషపడతారు. పక్షి కూడా చాలా సంతోషిస్తుంది. తను పడిన కష్టానికి మంచి ఫలితము దొరికిందని చాలా సంతోషిస్తుంది ఆ పక్షి. మరలా తన మనసులో ఇలా అనుకుంటుంది, ఆ ఊరిలోనే ఈ సేటు చాలా ధనవంతుడు. ఆ సేటు తన కుమారునికి రకరకాల మంచి పదార్థాలు తినిపిస్తాడు. అవి కొంచెము జారి క్రింద పడినప్పుడు అది మాకు ఆహారముగా దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఆ పక్షికి చాలా ఆనందం కలుగుతుంది. ఆ దంపతుల కొడుకు కొంచెం కొంచెము పెద్దగా అవుతుంటాడు. శివరాత్రి కూడా అయిపోయినది. ఈ విధముగా 4 శివరాత్రులు అయిపోయాయి. 5వ శివరాత్రి వస్తుంది. కానీ ఆ పక్షి మాత్రము చాలా దుఃఖముతో, బాధతో ఉంటుంది. ఆ పక్షి ఇలా అనుకుంటుంది, సేటు భార్య పుత్రునికి 5 సంవత్సరములు నిండబోతున్నాయి. కానీ వారు ఎలాంటి దాన ధర్మాలు చేయడం లేదు, గుడికి వెళ్ళడం లేదు, పుణ్యకార్యాలు చేయడం లేదు, ఎవరికీ భిక్ష వేయడం లేదు. ఈ విధముగా ఆలోచిస్తూ చాలా దుఃఖంతో ఉంటుంది. వీళ్ళు దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేయకపోతే పిల్లవాడు అల్పాయుష్కుడు అవుతాడు అని చాలా బాధపడుతుంది. ఈ విషయము వారికి నేను ఎలా చెప్పాలి? మా పక్షి భాష వారికి అర్థము కాదు. నేను ఏం చేయాలి అని బాధపడుతుంది. ఆ పక్షి పిల్లలు కూడా పెద్దగా అయ్యాయి. వాటితో పక్షి ఇలా చెబుతుంది, నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను అని పిల్లలతో చెప్పి మరలా కైలాస పర్వతం వైపు ఎగురుకుంటూ వెళ్ళుతుంది. కైలాసం వెళ్ళి పార్వతీ అమ్మవారి పాదాలపై దుఃఖిస్తూ పడుతుంది. అప్పుడు అమ్మవారు పక్షిని చేతిలోకి తీసుకొని ఈ విధముగా అంటుంది, ఓ పక్షి, నీవు అడిగిన విధంగానే జరిగినది కదా. వారికి పుత్రుడు లభించాడు. మళ్ళీ నీవు కైలాసంకు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు పక్షి ఈ విధముగా అన్నది, ఓ పార్వతీమాత, తల్లి, నేను మీ దగ్గర ఒప్పుకున్న మాదిరిగా సేటు భార్యను సన్మార్గములో పెట్టుటలో విఫలం అయ్యాను. వారిని పుణ్యమార్గములోకి, ధర్మ మార్గములోకి పంపించలేకపోయాను. సేటు భార్య ఇదివరకులాగానే ఉన్నారు. ఎవరికి భిక్ష వేయటం లేదు, దాన ధర్మాలు చేయటం లేదు, గుడికి వెళ్ళడం లేదు, భగవంతుని నామస్మరణ చేయడం లేదు. పుత్రుడు జన్మించినా కూడా అలాగే ఉన్నారు అని చెప్పింది. అప్పుడు ఆ మహాదేవుడు, ఓ పక్షి, వారు ఏది చేయకపోతే వారి పుత్రుడు అల్పాయుష్కుడవుతాడు అని అనగానే ఆ పక్షి పార్వతీదేవి పాదములపై పడి తల కొట్టుకోవడం చేస్తుంది. తల్లి, అమ్మ పార్వతీమాత, వారి పుత్రుడు అల్పాయుష్యుడు అవడానికి వీలు లేదు. వారి యొక్క పుత్రుడు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అని అంటుంది. పక్షి మనసులో ఇలా అనుకుంటుంది, పార్వతీ అమ్మ పాదాలపై పడి వేడుకుంటే ఆ తల్లి మాట ఆ మహాదేవుడు కాదనలేడు అని అర్థమవుతుంది. మళ్ళీ పక్షి అమ్మవారి పాదాలపై పడి మళ్ళీ తల కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు పార్వతీదేవి పక్షిని చేతిలోకి తీసుకొని, ఓ పక్షి,
నీవు ప్రశాంతంగా ఉండు, దిగులు పడకు, శాంతముగా ఉండు, నేను ఆ మహాదేవునితో చెబుతాను అంటుంది. అప్పుడు పక్షి, ఓ అమ్మ, నేను నా భాషలో చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాను, కానీ వారు నా మాటలు వినడము లేదు, పట్టించుకోవడమూ లేదు. నేను ఏం చేయను తల్లి అంటుంది. ఓ అమ్మ, మీరు మరియు మహాదేవుడు సేటు భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వారిని సన్మార్గములోకి తీసుకొని రండి అని కోరుతుంది. పార్వతీదేవి, మహాదేవుడు ఇలా అంటారు, ఓ పక్షి, నీవు చెప్పినట్లే చేస్తాము. మేము ఇద్దరము కలిసి సేటు భార్య దగ్గరకు తొందరలోనే వస్తాము అంటారు. అప్పుడు పక్షి వారికి నమస్కరించి దాని గూటికి వెళ్ళుతుంది. పార్వతీదేవి, మహాశివుడు సాధువు వేషంలో సేటు భార్య ఇంటికి వెళ్ళారు. ఆ దంపతులు ఇద్దరు గుమ్మంలో నిలుచొని ఉన్నారు. పార్వతి సాధువు వేషంలో ఉన్న పరమేశ్వరుడు వారితో ఇలా అన్నారు, మీరు మాకు భోజనం పెట్టాలి. మీరు మాకు భోజనం పెట్టనట్టయితే మీరు చాలా బాధలు, కష్టాలు పడవలసి వస్తుందని చెప్పారు. సేటు భార్య వారితో ఇలా అంటుంది, మీరు మాకు ఏ శాపాన్ని ఇవ్వొద్దు, మీ ఇద్దరికీ తప్పకుండా భోజనం పెడతాను అని చెప్పి ఆ దంపతులు ఇద్దరు కలిసి వారిని ఇంట్లోకి తీసుకువచ్చి భోజనాన్ని పెట్టారు. వారి పుత్రుడు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. వీరిని చూసి ఆ పిల్లవాడు లడ్డూలు, తీపి పదార్థాలు ఇచ్చాడు. ఆ బిడ్డను చూచి పార్వతీమాత చాలా సంతోషిస్తుంది. మనసులో ఇలా ఆలోచిస్తుంది, ఈ బాలుడు మహాదేవుని వరం వలన జన్మించాడు. అందువలన ఇతని ముఖములో చాలా తేజస్సు ఉన్నది, చాలా సంతోషముగా ఉన్నాడు. సాధువు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్లకు సేటు భార్య ఆహారం పెట్టినది. వారిద్దరూ భోజనం చేసి ఇంటి నుండి బయటకు వెళ్ళినారు. సేటు భార్య కూడా బయటకు వస్తారు. వారిద్దరూ పార్వతీ పరమేశ్వర్లతో ఇలా అంటున్నారు, మేము మీకు చేసిన సేవలో ఏదైనా పొరపాటు ఉంటే మమ్మలను క్షమించండి అన్నారు. అప్పుడు వారితో పరమేశ్వరుడు ఇలా అన్నాడు, మీరు చాలా తప్పులు చేశారు. నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినండి. మీరు చాలా తప్పులు చేస్తున్నారు. దాన ధర్మాలు చేయడం లేదు, దైవస్మరణ చేయడం లేదు, పుణ్యకార్యాలు చేయడం లేదు. మీరు ఇలాగే ఉంటే మీ పుత్రుడు ఈ లోకం నుండి శాశ్వతముగా వెళ్ళిపోతాడు అనగానే ఆ దంపతులిద్దరూ పార్వతీ పరమేశ్వరుని పాదాలపై పడతారు. స్వామి, మాకు ఏదైనా మార్గం చూపించండి, మేము చేస్తాము. చాలా సంవత్సరాల తర్వాత మాకు ఈ పుత్రుడు జన్మించాడు. మేము మా పుత్రుణ్ణి కోల్పోవడం మాకు ఇష్టం లేదు అనగానే సాధువు రూపంలోనున్న ఆ మహాదేవుడు ఇలా అంటున్నాడు, మీ ఇంటి ముందుకు ఎవరైనా వచ్చి భిక్ష అడిగినచో భిక్ష వేయండి. వచ్చిన వారిని ఉట్టి చేతులతో పంపించకండి. దాన ధర్మాలు చేయండి. అవసరములో ఉన్న వారిని ఆదుకోండి. జీవజంతువులకు సహాయం చేయండి. పుణ్యకార్యాలు చేయండి. మహాశివరాత్రి వ్రతాన్ని చేయండి అనగానే వారిద్దరూ మళ్ళీ వారి పాదాలపై పడి మీరు చెప్పిన విధముగానే చేస్తాము అని నమస్కరిస్తారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా అంటాడు, మీ ఇంట్లో ఆడుకుంటున్న పుత్రుడు మీ తలరాతలో లేడు. ఒక పక్షి యొక్క కష్టం వలన మీకు ఈ పుత్రుడు జన్మించాడు. ఆ పక్షి ఎక్కడి నుండో కైలాసం వచ్చింది. ఆ పక్షి యొక్క కష్టము, తపన వలన ఈ అందమైన పుత్రుడు మీ ఇంట్లో ఆడుకుంటున్నాడు అనగానే ఆ సేటు భార్య ఇలా అంటున్నారు, స్వామి, ఆ పక్షి ఎవరు అని అడిగారు. అంతలోనే ఆ పక్షి అక్కడికి వచ్చింది. పార్వతీ పరమేశ్వర్లకు నమస్కరించింది. పార్వతీ పరమేశ్వర్లు ఆ ఇంటికి వచ్చినది శివరాత్రి రోజు. ఆ సేటు ఇంట్లో పార్వతీ పరమేశ్వర్లు వారి యొక్క అసలైన రూపంలోకి వచ్చి వారికి దర్శనం ఇచ్చారు. ఆ పక్షి యొక్క శివరాత్రి సంపూర్ణమైనది. చాలా సంతోషముతో ఆ సేటు భార్య శివరాత్రిని జరుపుకుంటారు. మహాశివరాత్రిని చేస్తారు. ఆ పక్షి కూడా
శివరాత్రి వ్రతాన్ని చేస్తుంది. పార్వతీ పరమేశ్వర్ల దర్శనము చేసుకొని వారు మహాశివరాత్రి వ్రతాన్ని చేసుకొని సంతోషముగా ఉంటారు. ఎవరైతే మహాశివరాత్రి వ్రతము చేస్తారో వారికి ఆ మహేశ్వరుని కృప ఎప్పుడూ ఉంటుంది. ఈ కథను ఎవరైతే వింటారో వారు జీవించినంత కాలము భోగభాగ్యాలతో జీవిస్తారు, శివలోకం పొందుతారు. జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యము వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.